క్రియేటివిటీ ఎలాంటి రోల్ పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పనులు దానిపై ఆధారపడి ఉండడం వల్లే ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొందరు తమను తాము సృజనాత్మకంగా భావిస్తారు. తాము నిష్ణాతులు కాకపోయినా క్రియేటివ్గా ఆలోచించగలమని నమ్ముతారు. నిజమేంటంటే ప్రతి ఒక్కరికి సృజనాత్మక సామర్థ్యం ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక కండరం లాంటిదని, ఉపయోగించే తీరును బట్టి బలోపేతమవుతుందని చెబుతున్నారు. సృజనాత్మకత అనేది కళాకారులు, రచయితలు, సంగీతకారుల పని మాత్రమే కాదు. ఇది ఆల్ వర్క్ రిలేటెడ్ రంగాలకు, జీవితాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని టెక్నిక్స్ మీలోని క్రియేటివిటీని మరింత పెంపొందిస్తాయి. మీరెప్పుడు రొటీన్గా ఆలోచించటం, ఒకే మోస ధోరణిలో పనిచేస్తూ పోవటం మీలోని సృజనాత్మకతకు ఆటంకం కావచ్చు. కానీ కొత్తగా ప్రయత్నించటం అందుకు భిన్నంగా ఉంటుంది. మీలోని క్రియేటివిటీని బయటకు తీసుకొస్తుంది. కొన్నిసార్లు నడిచే బదులు సైకిల్ తొక్కటం వంటి సాధారణ విరామం కూడా మనస్సుని రిఫ్రెష్ చేయటానికి సహాయపడుతుంది. దీంతో పాటు అనవసర ఆలోచనలను తగ్గించుకుని వేరే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తే క్రియేటివిటీ పెంచుకోవటానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ థాట్స్ ఏంటో రాయడం వల్ల వాటిని మర్చిపోతారనే భయం నుంచి బయటపడతారు. తద్వారా మీ మనస్సును కొత్త వాటితో ముందుకు తీసుకురావచ్చు. క్రియేటివిటీకి ఇదొక మంచి మార్గం. మంచి స్నేహితులతో సమయం గడపడం కూడా క్రియేటివిటీని పెంచుతుంది. సన్నిహితంగా ఉన్న వారితో మీ లోతైన ఆలోచన, సంభాషణ అందుకు దోహదం చేస్తుంది. మ్యూజిక్ వినడం వల్ల మనిషిలో మోటారు యాక్షన్స్, అలాగే భావోద్వేగాలు, క్రియేటివిటీకి బాధ్యత వహించే మెదడు ప్రతిస్పందనలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. అందుకే వీలు దొరికినప్పుడల్లా మనస్సారా సంగీతాన్ని ఆస్వాదించండి. చాలా మంది క్లాసిక్ మ్యూజిక్ క్రియేటివిటీని పెంచుతుందని చెప్తూ ఉంటారు. కానీ అదొక్కటే కాదు, మీకు ఇష్టమైన ఏ మ్యూజిక్ అయినా ఆ పని చేస్తుంది. ధ్యానం విభిన్న ఆలోచనలను పెంచుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు రావటానికి ఇదొక అనుకూలమైన మానసిక స్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీకు కొత్త ఆలోచనలు తట్టనప్పుడు ఇందుకు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే దూరంగా ఉన్న దాని గురించి ఆలోచించడం కూడా క్రియేటివిటీని పెంచుతుంది. సుదూర సమయం లేదా ప్రదేశంలో ఉన్న ఒక దృశ్యం గురించి, సంఘటన గురించి ఆలోచించడం ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు మీరు అందమైన ద్వీపంలో విహరిస్తున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఇది మీలో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం కళ్ళను ముందుకు, వెనకకు కదిలించడం మెదడు యొక్క ఎడమ, కుడి వైపుల మధ్య పరస్పర చర్యను పెంచుతుంది. ఆ కళ్ళను గేర్లో పెట్టుకుంటే మీ క్రియేటివిటీకి అవసరమైన ప్రోత్సాహం అందుతుంది. నవ్వినప్పుడు శరీరంలోని నరాలు ఉత్తేజితమవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మంచి మూడ్లో ఉండడం సృజనాత్మకతను పెంచుతుంది. ప్రత్యేకించి మీరు ఉల్లాసంగా లేకపోయినా నవ్వడం అనేది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వ్యాయామం కూడా ఇలాగే హెల్ప్ అవుతుంది. కంటి నిండా నిద్రపోవడం కూడా క్రియేటివిటీని పెంచుతుంది. రోజు అనుభవాలను ప్రాసెస్ చేయడంలో నిద్ర కీలకం. తద్వారా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా మీ నిద్రకు ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ అది పడుకునే సమయం కాకపోతే వీలైతే ఒక కునుకు తీయటం కూడా మీలో క్రియేటివిటీని తట్టులేపుతుంది. దీంతోపాటు 10 నిమిషాలు ఆరు బయట గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం మీలో సృజనాత్మకతకి దోహదపడతాయి.